25 నుంచి ఆగస్టు 10 వరకు సైకిళ్లపై ఇంటింటికి చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డల పార్టీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి. సైకిల్ పవర్ చూపుదాం, ప్రజలకు చేరువవుదాం. వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు, గొప్పగా పనిచేయకుండా తప్పులైతే చేయొద్దు. సర్పై అవగాహన పెంచుకోండి. అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ఓటర్ల జాబితాలో ఉండాలి. కూటమి పార్టీలతో సమన్వయానికి యాక్షన్ ప్లాన్. రేపు 3 పార్టీల సమన్వయ భేటీ. పార్టీ నేతలతో సీఎం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశించారు. 45 రోజుల పాటు ఇంటింటికి వెళ్లాలని ప్రచారం తాను కూడా పాల్గొంటానని ప్రకటించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఎంత పని చేసావమ్మా అంటూ నేను చెప్పేది వినండి, ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుందని పిల్లలకు నచ్చచెప్పి విషపు గుళికలు మింగించింది ఆ తల్లి. ఆ తర్వాత తాను మింగింది. విషయం వైద్యులకు తెలిసేలోగా తల్లి కుమారుడు మృతి చెందారు. కూతురు పరిస్థితి విషమంగా ఉంది. అప్పులో ఒత్తిడి భరించలేక తల్లి ఈ పని చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హిందూపురం మండలం ఎంబీరేపల్లిలో ఈ ఘటన జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి సంస్థపై విజిలెన్స్ దృష్టి. పని చేయకుండానే సొమ్ము స్వాహా, చేసిన పనుల్లోనూ నాణ్యత లోపం, దెబ్బతిన్న గ్రామీణ రహదారులు. చిత్తూరు జిల్లాలో 490 కోట్లు. ఏపీఆర్ఆర్పి పనులపై విచారణ. టెండర్ ప్రక్రియపైన అనుమానం, కాంట్రాక్టులు బెదిరించారన్న ఆరోపణలు. నేడు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 2 మహిళల సజీవ దహనం. ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సజీవ దహనం అయ్యారు. అయితే ఇది ప్రమాదమా, హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలగాని సావిత్రి, పూలమ్మ ఇద్దరికి భర్తలు చనిపోవడంతో రేకుల షెడ్ ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. వీళ్ళకి పిల్లలు లేరు. మధ్యమమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిద్రపోయిన తర్వాత 2 గంటల ప్రాంతంలో వీళ్ళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు చూసి కుక్కనూరు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పుతున్న క్రమంలో కాలిపోయి మాంసం ముద్దలుగా 2 మృతదేహాలు కనిపించాయి. దీంతో ఇది ప్రమాదం హత్య అని అటు స్థానికులతో పాటు మృతురాల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు.